హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055506. నేటి యువత 5 నిమిషాలు నడిస్తే అలసట, 2 నిమిషాలు పరిగెత్తితే ఆయాసం. అది నేటి యువత యొక్క పరిస్థితి. కానిస్టేబుల్ పోస్టుల ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలో భాగంగా 10 కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొనాలి. ఇవి సాధారణంగా అన్ని రాష్ట్రాల్లో జరిగే ప్రక్రియ. ఈ 10 కిలోమీటర్ల పరుగు పందెంలో పలువురు యువత కుప్పగూలిపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఈ పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో ఏకంగా ఈ 10 కిలోమీటర్ల పరుగు పందెంలో 12 మంది మరణించారు. ఈ విధంగా ఈ అనారోగ్యం, గుండె సమస్యలు యువతను పట్టి పీడించడానికి గల కారణం ఏంటి? గతంలో యువతని హార్ట్ అటాకు, గుండెపోటు వచ్చేది కాదు. దీనికి కారణం మారుతున్న కాలమాన పరిస్థితులు, మన అలవాట్లే. చంటి పిల్లలకి వాళ్ళకి నెయ్యిలో ముంచి పెడతారు. ఎంత లావు ఉంటే అంత ముద్దు అనుకుంటారు. అలాగే పిల్లలకి చెడు అలవాట్లు ఆ దశలో నేర్పిస్తారు. కురుకురేలు, కూల్ డ్రింక్స్లు, ఐస్ క్రీములు, ఇక వీటితో పాటు పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, వీటన్నిటి ప్రభావం వల్ల చిన్నతనంలో నేర్చుకున్న అలవాట్లతో పెద్దయినా కూడా వాళ్ళకి అనారోగ్యం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. ఇక ఈ రోజుల్లో చదువులు, గతంలో ఒక స్కూలు ప్రారంభించాలంటే ప్లే గ్రౌండ్, ఆట స్థలము లేకుండా స్కూల్కి అనుమతి ఇచ్చేవారు కాదు. ఇప్పుడు స్కూల్కి ఆట స్థలాలు అవసరం లేదు. మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్లలో స్కూళ్ళు ప్రారంభిస్తున్నారు. అసలు వ్యాయామం అనేది కానీ, ఆటలు అనేవి కానీ, క్రీడలు అనేవి లేవు. స్కూళ్ళలో ఈ పీఈటీలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లను కూడా నియమించటం లేదు. ఇక ఉదయం నుంచి రాత్రి వరకు నీటుకి జేఈ పరీక్షలు. ఈ విధంగా పిల్లలపై ఆటలు లేని కారణం వల్ల, కనీస వ్యాయామం లేని కారణం వల్ల మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. ఓ పక్క తల్లి, మరో పక్క తండ్రి. నువ్వు ఎట్టయినా నీట్ పరీక్షలో విజయం సాధించాలి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ సాధించాలని చిన్నప్పటి నుంచి వాళ్ళని తోముతుంటారు. ఇంకా ఇంజనీరింగ్ చదివించాలనుకునేవాళ్ళు నువ్వు ఐఐటీలో సీటు సాధించాలి, నువ్వు గొప్ప ప్రయోజకుడు కావాలని లేనిపోయిన మానసిక ఒత్తిడి చిన్నతనంలోనే వాళ్ళ మీద పట్టడం వల్ల గుండెపై ఒత్తిడి పడి హార్ట్ అటాకులు యుక్త వయసులోనే వస్తున్నాయి. మనం చూసుంటాం, కర్ణాటకలో ప్రముఖ నటుడు పునీత్ రాజ్కుమార్, ఆయన రోజు వ్యాయామం చేస్తాడు. ఆయనకి చెడు అలవాట్లు లేవు. 46 సంవత్సరాల్లో హార్ట్ అటాక్ వచ్చి మరణించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉంటూ మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆయన కేవలం 50 సంవత్సరాలకే మరణించాడు. పరుగు పందాలలో పాల్గొనే వారికి పుట్టుకతోనే గుండెలో ఏదైనా సమస్యలుండే అవకాశం ఉంది. మేనరికపు వివాహాలు ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు. అక్క కూతుర్ని, మేనమామ కూతుర్ని చేసుకోవడం ద్వారా గుండెకు సంబంధించి మనకు గుండెలో 4 గదులు ఉంటాయి. ఆ 4 గదుల మధ్యలో ఉండే గోడలకు రంధ్రాలు గుండెలో అనేకమైన జబ్బులకు కారణమవుతుంది మేనరికపు వివాహాలు. మేనరికపు వివాహాలు చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లలకు గుండెకు స్కానింగ్ పరీక్ష, 2D ఎకో పరీక్ష చేయటం ద్వారా ఇటువంటి గుండెలో ఏర్పడిన అవలక్షణాలు ఏదైనా బయటపెట్టచ్చు. ఈ గుండె జబ్బు అనేది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. తండ్రికి, తల్లికి గుండె జబ్బు వస్తే
పిల్లలకు చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కోవిడ్ వచ్చి తగ్గిన వారు, ముఖ్యంగా 2వ వేవ్ కోవిడ్ వచ్చిన వారికి హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే వారికి రక్తము చిక్కగా ఉంటుంది. ప్రజల్లో ఒక అపోహ ఉన్నది, కోవిడ్ టీకాల వల్ల ఎట్టి పరిస్థితుల్లో హార్ట్ అటాక్, గుండెపోటు రాదు. కానీ కోవిడ్ వచ్చి హాస్పిటల్లో చేరి ఆక్సిజన్ శాతం తగ్గిన వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. ఈ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేది వంశపారంపర్యంగా కూడా తండ్రికి ఎక్కువ ఉంటే, మనం తినేది తక్కువైనా, కొవ్వు పదార్థాలు తినకపోయినా జన్యుపరంగా చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండే అవకాశం ఉంది. మరొక విషయం, మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయని వారికి కూడా చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. ట్రైగ్లిజరైడ్ అనబడే కొవ్వు కూడా అధికంగా ఉంటుంది. కనుక రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయటము ద్వారా థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవచ్చు. మగవాళ్ళకు కానీ స్త్రీలకు కానీ ఛాతీ వెడల్పుగా ఉండాలి, పొట్ట ఫ్లాట్గా ఉండాలి. ఎవరికైతే బాణ పొట్ట, కుండ పొట్ట, పొట్ట ముందుకు పొడుచుకొస్తుంది, మగవారికైతే 9వ నెల గర్భిణీ స్త్రీకి ఎలా పొట్ట ముందుకు పొడుచుకొస్తుందో అలా కూడా ఉంటారు. ఈ బాణ పొట్ట ముందుకు పొడుచుకొచ్చే వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటున్నాయని పరిశోధనలో వెల్లడైంది. షుగరు, బీపీ ఈ 2 ఉన్నవారికి దీర్ఘకాలికంగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. చిన్నతనంలో మూత్రపిండాల సమస్యలు వచ్చినప్పుడు వారికి బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. వీటన్నికి తోడు మన చెడు అలవాట్లు, ధూమపానము, బీడీ, సిగరెట్టు, చుట్ట, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జరదాకిళ్ళి, కారాకిళ్ళి లాంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల, పొగాకులో ఉండే నికోటిన్ ప్రభావం వల్ల హార్ట్ అటాక్, గుండెపోటు చిన్న వయసులోనే వస్తుంది. మీకు మంచి బుద్ధి కలిగి, లేదు మీ భార్య ఒత్తిడి వల్ల, తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల మీరు ఈ పొగాకు ఉత్పత్తులను మానుకోవాలంటే ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ XL 150, BUPRON XL 150. సన్ ఫార్మా కంపెనీ. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా 3 నెలల పాటు వాడితే మళ్ళీ జీవితంలో పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళరు. మద్యపానము సేవించే వారికి కూడా హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. మద్యపానములో ఉండే ఆల్కహాల్ ప్రభావం వల్ల గుండె కండరాలు బలహీనమై ఆ విధంగా చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఎవరైనా కూడా 10 కిలోమీటర్ల రన్నింగ్కి వెళ్ళాలన్నా, లేదు క్రీడల్లో పాల్గొనాలన్నా కనీసము 2D ఎకో పరీక్ష, గుండెకు స్కానింగ్ చేయటము ద్వారా మనకు కొంత అవగాహన కలిగే అవకాశం ఉన్నది. మేనరికపు వివాహం చేసుకున్న వారు తక్షణమే 2D ఎకో పరీక్ష చేయించుకోండి. కోవిడ్ వచ్చి తగ్గిన వారు మీరు ప్రతి సంవత్సరము 3 పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. మొదటిది ఈసీజీ నార్మల్గా ఉన్నంత మాత్రాన హార్ట్ అటాక్ లేదు అని చెప్పలేము. కనుక అది ఒక్క పరీక్షను చూసి ఈసీజీ ఆధారంగా ఓహో నీ గుండె బాగుందని చెప్పలేము. 2వ పరీక్ష గుండె స్కానింగు,
దీన్ని 2D ఎకో పరీక్ష అంటారు. మూడవది TMT ట్రెడ్మిల్ స్ట్రెస్ టెస్ట్. బెల్ట్ మీద నడిపిస్తారు, వేగం పెంచుతారు, పరిగెత్తిస్తారు. ఆ TMT ట్రెడ్మిల్ టెస్ట్ పాజిటివ్ వస్తే గుండె డాక్టర్, కార్డియాలజిస్ట్ మీకు యాంజియోగ్రామ్ పరీక్ష చేయాలని సలహా ఇస్తే వెంటనే చేయించుకోండి. ఏమి సంశయం వద్దు. పూర్వకాలంలాగా కష్టతరము కాదు. ఈ రోజుల్లో కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష చేతి మణికట్టు దగ్గర ఉండే రేడియల్ ధమని ద్వారా సులువుగా, సునాయాసంగా, ఎటువంటి రిస్క్ లేకుండా 100కి 100 గ్యారంటీతో చేస్తున్నారు. యాంజియోగ్రామ్ నార్మల్ అయితే 3 గంటల్లో ఇంటికి పంపిస్తారు. ఏదైనా గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో అడ్డంకులుంటే వాటిని తొలగించి స్టెంట్లు వేస్తారు. గతంలో ఒక స్టెంట్ మాత్రమే వేసేవారు. ఒక నాళము కంటే ఎక్కువ నాళాలు మూసుకుపోతే బైపాస్ ఆపరేషన్ చేయాలనేవారు. ప్రస్తుతము సాంకేతిక పరిజ్ఞానము పెరగటం వల్ల ఆపరేషన్ లేకుండా గుండె ధమనులకు 5-6 స్టెంట్లను కూడా 2-3 దశలలో వేయటము ద్వారా ఆపరేషన్ లేకుండా చికిత్స చేయించుకోవచ్చు. ఈ గుండెకు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంట్లు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో NTR వైద్య సేవ కింద, తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఉచితముగా కార్పొరేట్ హాస్పిటళ్లలోనూ గవర్నమెంట్ బోధన ఆసుపత్రుల్లో ఉచితంగా నిర్వహిస్తున్నారు. కనుక నా వయసు 25, ఇంకా నాకు పెళ్ళి కాలేదు, నాకేమి గుండెపోటు నాకెందుకు వస్తుంది అని చెప్పి నిర్లక్ష్యం చేయవద్దు. సిగరెట్ తాగేవారు, మద్యపానం సేవించేవారు, మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నవారు మీరందరూ కూడా ఛాతీ నొప్పి వచ్చి చెమటలు పట్టి ఆయాసం వస్తే అది గుండెపోటుగా భావించండి. చాలామంది గుండెపోటుని గ్యాస్ ట్రబుల్ అని ఏదో తోచిన వైద్యాలు, అక్కడుండే యాంటాసిడ్ లిక్విడ్లో ఏదో తీసుకుని కాలయాపన చేస్తారు. అనుమానం వస్తే ఛాతీ నొప్పిని మీరు గుండెపోటుగా భావించి మీ సమీపంలో ఉన్న అన్ని సదుపాయాలు కలిగిన గుండె విభాగము, కార్డియాలజీ విభాగం ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ చేరండి. ఈ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వారు ఈ యొక్క కుప్పకూలిపోవటాన్ని, మరణాలను చూసిన తర్వాత వాళ్ళ రిక్రూట్మెంట్ విధానాన్ని కూడా మార్చుకోవటం జరిగింది. ఈ ఇన్ని కిలోమీటర్లు పరిగెత్తడము, వీటన్నిటిని కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి వివిధ రాష్ట్రాలలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల పరుగులను కొంత మార్పులు చేర్పులు చేయటం అనేది విశేషము.